నువ్వుల పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. పులిహోర అంటేనే ఒక ఎమోషన్. పండగ వచ్చిందంటే పులిహోర తింటేనే అసలైన మజా ఉంటుంది కదా. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. చేసేద్దాం. ఓకే, ముందైతే స్టవ్ ఆన్ చేసేసుకోవడమేనా? ఓకే. సో ఆల్రెడీ పులిహోర అంటే నీకు కూడా తెలుసు, ఏదో మనం ప్రేక్షకులకు చూపించాలి కాబట్టి మనం చేసే విధానం ఏంటని నేర్పిద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. చాలు, పల్లీలు వేసేస్తా ఫస్ట్. సో అక్కడ పెద్ద గరిటె ఎందుకు? ఇదిగో గరిటె అంటే నువ్వు ఇది ఇస్తే పోపు ఎలా వస్తుంది? ఇది తిప్పడానికి అంతే. సరేలే, వంటలో ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా మరి. నైస్. ఏమేస్తున్నా? శనగపప్పు. ఓకే, ఏదైనా వేస్తే ముందు నాకు చూపించు. నేను చెప్తాను. శనగపప్పు ఇది నా వంటలానే ఉంది. ఇది తెలుసు వంట కాబట్టి నెక్స్ట్ ఏం వేయాలో తెలుసు కాబట్టి. ఓకే, మినప్పప్పు. తర్వాత మినప్పప్పు. తాలింపులో ఎన్ని ఉంటే అంత బాగుంటుందండి. మరి పోపులు అంటే అంతే మరి. తర్వాత తినడానికి జీలకర్ర, తర్వాత కాజు, జీడిపప్పు. ఓకే, సరే. ఇప్పుడు ఆ నట విశ్వరూపం చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను. నువ్వు అంత అడుగుతున్నందు కన్నా చూపిస్తాను నేను. అయితే లోపల పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసేద్దామా? ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తాను. అవి చిటిపెట్లాడుతూ కొంచెం. సో ఇప్పుడైతే రన్నింగ్ సీరియల్ ఆల్రెడీ ఈ టీవీలో మనసంతా నువ్వే సీరియల్ చేస్తున్నాను. అందులో నా క్యారెక్టర్ పేరు ఏంటని అడగవే, నీకు తెలియదు కదా? తెలీదు. కన్యాకుమారి. అబ్బా, ఏంటిది మ్యానరిజమా? మ్యానరిజం. అందులో ఇలా కన్యాకుమారి అనేది ఒకటి. ఓకే, బట్ అలా చేస్తుండగా సీన్స్ ని బట్టి అప్పుడప్పుడు విలన్ ఎక్కువ. బట్ ఈ కన్యాకుమారి అని మరి ఛానల్ నాకెందుకు పెట్టారో తెలియదు. కన్య వచ్చిందంటే వాళ్ళు ఒక ఆనందం వచ్చేది అనమాట. కన్య అంటే ఒక 10 ఏళ్ళు వెనక వెళ్ళిపోయిన ఫీలింగ్ నాకు. చిన్న పిల్లని కదా, ఇంకా 10 ఏళ్ళు. ఒక ఎనర్జీ. సో అందులో బాగా నెగిటివ్ క్యారెక్టర్ చాలా ఇదైంది. మొన్న నాకు రీసెంట్ లో ఒక 10 days బ్యాక్ కూడా అవార్డు వచ్చింది. 2 అవార్డులు వచ్చినాయి. ఏంటి? అదే సీరియల్స్ నుంచి. అబ్బో, ఏంటి అవార్డు కేటగిరీ ఏంటి? ఒకటి బెస్ట్ అత్త క్యారెక్టర్, తర్వాత 1000 ఎపిసోడ్ అయినందుకు స్పెషల్ గెస్ట్ కింద మంచి అవార్డు ఇచ్చారనమాట మన రామోజీరావు గారు ఫ్రేమ్ తోటి. నేను కూడా ఈటీవీ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఆయన ఫ్రేమ్ అన్ని కలిపి నాకు మనసంతా నువ్వేనేసి పెద్ద మెమోటో ఇచ్చారనమాట. బరువు మొయిలినంత మెమోటో ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. వేసేసి ఏమేమి ఉన్నాయి, కరివేపాకు అన్ని కూడా వేసి, ఇంకా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మాధురి కోసం నేను చిన్న డైలాగ్ మనసంతా నువ్వే సీరియల్లో చిన్నది చెప్తాను. ఏంటి? కన్యాకుమారియా? ఎస్, వి వాంట్ కన్యాకుమారి క్యారెక్టర్ డైలాగ్. అంటే అందులో నా కూతురికి అల్లుడు ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటది కాబట్టి ఈ ఇంటి కోడల్ని నా కొడుకునే కూతుర్నే చేద్దామని ఆలోచన. ఓకే, డైలాగ్ కాస్త చిన్నగా ఇవ్వండి. చిన్న డైలాగ్ వచ్చేస్తుంది నీకు? లేదమ్మా, మేము చాలా పెద్ద కన్యాకుమారి మ్యానరిజం చూపిస్తూ మాకు చెయ్యాలా? అబ్బా ఆశ. ఇప్పుడైతే ఇవన్నీ అన్నం నేను ఇందులో వేసేస్తాను, ఉడికించిన అన్నం. ఓకేనా? బెస్ట్ కదా, తొందరగా అయిపోతుంది కూడా. ఇది అన్నం ఇందులో వేసేసి ఇంకా మనం చింతపండు కూడా ఉడకబెట్టాలి కాబట్టి ఈ పోపు వేసుకున్న తర్వాత చింతపండు ఇందులో చేద్దాం. ఎందుకంటే చాలా మంది తెలియకుండా ఒక్కొక్క గిన్నెలో చేయాల్సింది 4 గిన్నెలు చేస్తారు తెలియక. అవును, అంటే పులిహోర చేస్తారు, అందరికి మాక్సిమం తెలిసి చేసే ప్రాసెస్ కూడా తెలియాలి కొద్దిగా. మెయిన్ అసలైంది ఏలేదు తెలుసా? నేను ఏంటంటే ఇంగువ అప్పుడు ఎందుకు అందుకే చెప్తున్నానుగా. సరే ఇప్పుడు వేసేస్తాను. నూనెలో వేస్తేనే కాస్త ఇంకేమన్నా అన్ని వేసేస్తాం కదా, అన్ని వేసేస్తాం, మర్చిపోలేదుగా. ఏం లేదు. సూపర్. ఓకే, సో తాలింపు అయిపోతే ఇందులో మనం తాలింపు అయిపోయింది. తాలింపు వేసిన తర్వాత చింతపండు రసం ఉడకబెడదాం. ఈలోగా మనం టాపిక్ చేద్దాం. అది సేవ్ అవుతుంది. ఫుల్ క్లారిటీ ఉంది మనకి. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఇందులో చింతపండు వేసేద్దావా? చింతపండు వేసుకుంటే ఉడుకుతా ఉంటుంది. లాస్ట్ మనకి బ్యాలెన్స్ ఏమున్నాయంటే పసుపు, ఉప్పు, కొంచెం లాస్ట్ అసలైంది ఉంది కదా నువ్వుల పొడి. అవును, బ్యాలెన్స్. ఇక స్టార్ట్ చేద్దామా? సో అందులో మ్యాటర్ అంతా లీక్ అయిపోతుంది. నేనే ఆస్తి కోసం వచ్చానని తెలిసిపోతుంది. ఆ ఉక్రోస్థానం మీద చేస్తానన్నమాట. ఓకే, డైరెక్ట్. ఓకేనా? సరే, అందరూ చూడాలి. నువ్వు నా కూతుర్ని నన్ను నడి రోడ్డు మీదకి పంపించాలనుకున్నావు కదా, చూస్తానే. ఎలా చూస్తావు చూడు. నేను నీ ఇంటికి వచ్చి
మళ్ళీ అదే స్థానంలో నిన్ను నా కాళ్ళు పట్టించుకునేలాగా చేయకపోతే నేను కన్యాకుమారినే కాదే. ఏమనుకుంటున్నావో రామ్మి. ఓ అమ్మియా, అమ్మి అని పిలిచేదా కూతుర్ని? చిత్తూరు లాంగ్వేజ్ అది అదొకటి. అలా ఇంకా అంటే ఒక ఉగ్ర రూపం అనేది ఇంకా అంటే మొత్తం అంతా ఉండి చేసేలాగా ఉంటే అది వేరే విషయము. ఇక్కడ చూపించాలి కాబట్టి అలాగేదో జస్ట్ చూపించాను అంతే. ఓకే ఓకే విజయ్ గారు, చింతపండు బాగా మనకి గుజ్జు దగ్గరకు వచ్చేసింది. అయిపోయింది, దగ్గర రావడం కదా, కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ కట్టేస్తున్నా. ఓకే, మరి ఆ టైంలో మనం ఇక్కడ వేసేసుకోవచ్చా? కొంచెం ఏం ఉడకక్కర్లేదు, పసుపు వేసుకో. నేను తిప్పుతా ఉంటాను. ఉప్పు సరిపడంత, అన్నానికి సరిపడంత ఉప్పు. ఓకే చాలు. ఓకే రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని నీ చేతితోటి అందులోకి వేసి కలుపు. ఓకే ఓకే రెడీ. ఇటు ఇచ్చేసి అది కూడా ఇచ్చేసి వేసాం కదా. ఫస్ట్ ఆ రైస్ని కలిపేసి అదంతా కలిపిన తర్వాత లాస్ట్లో మనం వేసుకోవాల్సింది అసలు పులిహోరకి ఇంపార్టెంట్ అనేది నువ్వుల పౌడర్. అది లాస్ట్ అంతే. ఇప్పుడు తీసేసుకుందాం బౌల్లో. అంతే, సోమవారం తీసేసుకుని నైవేద్యానికి. వేడివేడిగా నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. నువ్వుల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, నువ్వుల పొడి, ఉడికించుకున్న అన్నం, పల్లీలు, జీడిపప్పు. నువ్వుల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన అన్నం వేసుకుని పోపు వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో చింతపండు రసం వేసి చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. తరువాత అందులో పసుపు, సరిపడా ఉప్పు వేసి కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నువ్వుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల పులిహోర రెడీ.